బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్లో ఆపరేషన్ బోట్ కొనసాగుతోంది. ఇప్పటికే 2 బోట్లను బయటకు తీసిన ఇంజనీర్లు, అధికారులు మిగతా 2 బోట్ల కోసం ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకొచ్చిన 5 బోట్లు బ్యారేజ్ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకుపోగా మరో 3 భారీ పడవలు ఒక మోస్తరు పడవ గేట్ల వద్దే చిక్కుకున్నాయి. బ్యారేజ్ దగ్గర ఇంకా మరో భారీ బోటు, మోస్తరు బోటు ఉన్నాయి. వాటిని కూడా బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని విశాఖకు చెందిన బృందం లోపల డ్రిల్లింగ్తో రంధ్రాలు వేసి బయటకు తీయాల్సి ఉంటుందని, సమయం పడుతుందని ఇంజనీర్ల బృందం చెప్తోంది. మరో 2-3 రోజుల్లో మిగతా వాటిని కూడా వెలికి తీస్తామని చెప్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ 69వ గేటు దగ్గర బోల్తా పడిన 3వ బోటును ఇవాళ సవ్య దిశలోకి తెస్తామని అధికారి కేవీ కృష్ణారావు చెప్తున్నారు. గడ్డలతో అనుసంధానించిన 2 పడవలతో బయటకు తెస్తామని, ఒడ్డుకు తెచ్చిన పడవలను పున్నమి ఘాట్ వద్ద భారీ తాళ్లతో కట్టేస్తామన్నారు. ఈ నెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకొచ్చిన 5 బోట్లు బ్యారేజ్ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకుపోగా మరో 3 భారీ పడవలు ఒక మోస్తరు పడవ గేట్ల వద్ద చిక్కుకున్నాయి. ఈ బోట్లు బ్యారేజ్ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్లు అమలు చేసిన అధికారులు తాజాగా సఫలీకృతమయ్యారు.